శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అంటే శివుని రూపమే విష్ణువు, విష్ణు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవులు ఏకత్వానికి ప్రతీకలు. విష్ణు సహస్రనామాలను భీష్ముడు ఉపదేశిస్తే శివ సహస్రనామాలను శ్రీకృష్ణ పరమాత్ముడే ఉపదేశించాడు. శ్రీకృష్ణుని వివాహం చేసుకోవడానికి రుక్మిణీదేవి మహేశ్వరుణ్ణి ప్రార్థించింది. శ్రీరామ జపాన్ని గౌరీదేవికి ఉపదేశించాడు శివుడు. పురాణాలన్నీ హరికి హరుడికి భేదం లేదని చెప్తున్నాయి. శివుడే విష్ణువు. అవును. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తూ రామనామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాలను చదివిన ఫలితం వస్తుంది అని సెలవిచ్చాడట. శివకేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే పరమేష్టి అలా చెప్పాడట. ఇదొక్కటే కాదు, మన పురాణ ఇతిహాసాలు ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణంలో శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న ఒక కథ కనిపిస్తుంది. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి వైష్ణవ క్షేత్రమైన కుర్తాలంలో విష్ణుమూర్తిని దర్శించుకోబోతుండగా నుదుట శైవ చిహ్నమైన విభూది రేఖను చూసి అక్కడ పూజారులు అగస్త్యుల వారిని దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారు. శివకేశవులకు భేదం లేదన్న సత్యం తెలిసిన అగస్త్యుడు రేఖలను తీసివేసి త్రిపుండ్రం ధరిస్తాడు. అప్పుడు ఆయనను ఆలయంలోకి ప్రవేశించడానికి పూజారులు అనుమతిస్తారు. అగస్త్యులు ఆలయంలోకి అడుగు పెట్టగానే శ్రీ మహావిష్ణువు అగస్త్యుని యొక్క తపశ్శక్తి లోకానికి చాటడానికి శివలింగంగా మారిపోతాడు. శివకేశవులకు భేదం లేదని శ్రీ మహావిష్ణువు స్వయంగా చాటిన శ్రీ విష్ణు ఆలయం ఆనాటి నుండి శివాలయంగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. పరమేశ్వరునికి ఈశ్వరునికి నూలుబట్టలతో పూజ చేస్తే ప్రీతి. అదే వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడికి శ్రీ మహావిష్ణువుకి పట్టు వస్త్రాలతో పూజ చేస్తే ప్రీతి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.